నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. బాగున్నారండి? మేడం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. 2024 వచ్చేస్తోంది. సో, షూర్. 2024 డెఫినిట్‌గా మన నూతన సంవత్సరం కానప్పటికీ 24ని డెఫినిట్‌గా మనం వెల్కమ్ చేస్తాము. ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము. సో, ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ 2024వ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది. గురుగ్రహం మార్పు ఏప్రిల్‌లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెంట్ రిజల్ట్స్‌నైతే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో, చెప్తారండి ప్రిడిక్షన్స్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది? షూర్ మేడం. ఈ ఒక మనకింకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం. హ్మ్. సో, యాహ్! బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి 1వ తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు ఈ ఖచ్చితంగా ఓ భావనైతే ఆ ఉంటుందిగా. భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే 1వ తేదీ నుంచినే ఆయన మార్పు అనేది సంభవిస్తా ఉంది. ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా. ఒక్క గురువు మాత్రమే మారుతున్నారు. అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏమున్నాయో మనకి, ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ 4 ఒక మేజర్ ప్లానెట్స్. అది గురు, రాహు, శని, కేతు. ఈ 4 గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే ఈ చిన్నపాటి చేంజెస్ కావచ్చు. అదేమైనా నెగెటివ్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ కావచ్చు. అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది. రైట్. అదే మంత్లీ ఫలితాలైతే మనం ఈ మిగతా అన్నివి ఈ బుధుడు, ఈ తర్వాత మనకి శుక్రుడు, ఈ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ రోజువారీ ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం. సో, అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువుగారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే 1వ తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ప్లస్‌గా మారబోతుంది. తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉందో కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతా ఉంది. కొద్దిగా నెగెటివ్‌గా ఉండే అవకాశాలుంటాయి. రైట్. అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా 20% మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా కూడా మనకి జాతకం. మన ఓన్ హారోస్కోప్ చార్ట్‌లో ఏ దశాభుక్తి జరుగుతా ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిను. ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పనేది కనిపిస్తుంది. పోనీ మనకిక్కడ దశాభుక్తి కూడా బాలేదు. మనకిక్కడ గోచరంలో 4 గ్రహాలు కూడా బాలేదు అన్నప్పుడు ఒక వ్యక్తి చానా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. సో, అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే కౌంట్ చేసుకోండి. సో, ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బావుంది అని. మీరు చెప్పినట్టు జరగట్లేదని కొన్ని కొంతమంది కామెంట్స్ కామెంట్స్ వస్తుంటాయి. చూస్తూనే ఉన్నాం అవును. యాక్చువల్లీ. అవును. సో, అందువలనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగోలేదు. సో, దశా పీరియడ్ కొంచెం బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనకంత ఎఫెక్టివ్‌గా ఉండదు. పాజిటివ్ రిజల్ట్స్ రాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశా పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు. ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు. మనం హ్మ్. భోజనంలో దాన్ని ఈ సాల్టు ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం. హ్మ్. అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. రైట్. అందరికి రైట్. యూజ్ అర్థం అవ్వాలి. అవ్వాలి అనే ఒక ఉద్దేశ్యంతోనే. రైట్. రైట్. సో, సరేనండి. మనము హ్మ్. వెళ్ళిపోదామండి. ఆ! ఇప్పుడు అంటే డెఫినెట్‌లీ. రాశి ఫలితాల్లోకి మనం షూర్. వెళ్ళిపోదాము. షూర్. ఇక సింహరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది మహేష్ గారు? షూర్ మేడం. ఈ సింహ రాశి వాళ్ళకి ఈ ఒక మొన్నటి వరకు అంటే 2023 అక్టోబర్ వరకు కూడా నవమ స్థానంలో గురు, రాహువుల కలయిక జరిగింది. తర్వాత సప్తమ స్థానంలో అంటే కుంభరాశిలో శని యొక్క సంచారము. ఇక్కడ కేతువు మొన్నటి వరకు అంటే అక్టోబర్ వరకు కూడా ఆయన తులారాశిలో అంటే తృతీయ స్థానంలో అయితే సంచారం. అంటే మనకిక్కడ గురుబలం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అక్టోబర్ వరకు కూడా ఈ యొక్క గురువు ఇచ్చే ఫలితాలనన్నీ కూడా అంత ఈజీగా ఇవ్వలేదు యాక్చువల్లీ. ఎందుకంటే గురువు రాహుతో కలిసాడు కాబట్టి ఆ ఇచ్చే ఫలితాలు కొద్దిగా తక్కువ అంది ఉంటాయి. బట్ ఇప్పుడేమి జరుగుతా ఉంది? రాహు మొన్న అక్టోబర్ తర్వాత మారిపోయారు యాక్చువల్లీ. అష్టమానికి వెళ్ళిపోయారు మీనరాశికి. బట్ ఇక్కడ కేతువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గురువుగారు డిసెంబర్ 31వ తేదీ వరకు వక్రించి సంచారాన్ని చేస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు ఆయన నేర మార్గంలోనే సంచారం చేస్తున్నారు. అంటే ఈ జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు మాత్రమే సంపూర్ణమైన గురుబలం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ సప్తమ శని ఆయన సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉంటున్నాడు. పెద్దగా ఇబ్బందులైతే పెట్టడు.
బట్ ఎక్కడో ఒక చోట సమాజంలో మిమ్మల్ని డీఫేమ్ చేయడానికి కూడా చిన్నపాటు అవకాశాలైతే వస్తూ ఉంటాయి. ఎప్పుడొస్తుంది? మే 1వ తేదీ తర్వాత. అంటే 2024 మే 1వ తేదీ తర్వాత ఇది రావడానికి అవకాశాలుంటుంది. అయితే సప్తమ స్థానంలో ఉంటున్న శని వలన మ్యారేజ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ అయితే బాగా ఉంటుంది. మ్యారేజ్ రిలేటెడ్ లైకు నేనంటే నేను అని మాట్లాడుకోవడము, ఇట్లా ఏదో ఒకటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అయితే కనిపించడానికి అవకాశాలుంటుంది సింహరాశి వాళ్ళకి. అయితే ఇక్కడ మనకి అష్టమ స్థానంలో ఉంటున్న రాహువు ఆకస్మిక కొద్దిగా ధన నష్టానికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ అష్టమం అంటే అక్కల్ట్ సైన్స్ అని అంటాము. ఈ తర్వాత సైన్స్ రిసర్చ్ ఓరియెంటెడ్ కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు. వీటి వలన వీళ్ళకి చాలా బావుంటుందనే చెప్పుకోవచ్చు. రైట్. బట్ ఫైనాన్షియలీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండే ఉండే ప్రయత్నం చేసుకోవాలి వీళ్ళు. అంటే నమ్మి డబ్బులు అప్పుగా ఇప్పించడము, మధ్యవర్తిలో ఉండి ఇప్పించడం లాంటివి. తర్వాత షూరిటీ సంతకాలు లాంటివి చేసుకోవడము. ఇవన్నీ కూడా కొద్దిగా చేసుకోకున్నట్లు ఉన్నట్లు గనుకైతే అవాయిడ్ చేయాలి వీటిని. సో, అప్పుడు బావుంటుంది. తర్వాత ఎయిత్ హౌస్ అంటే ఆకస్మికంగా వచ్చే ధన ప్రాప్తి కావచ్చు, అది వస్తు ప్రాప్తి కావచ్చు. తర్వాత వారసత్వ ఆస్తుల గురించి గూడా ఈ అష్టమ స్థానం చెప్తుంది కాబట్టి, కొద్దిగా ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా వీళ్ళకి ఆహ్, రావాల్సి ఉన్నట్లు గనకైతే ఈ మే 1వ తేదీ లోపున వచ్చేయడానికి అవకాశాలుంటుంది. కోర్ట్ కేసెస్ కూడా వీళ్ళకి మే 1వ తేదీ లోపున కూడా వీళ్ళకి అవి సొల్యూషన్ దొరకడానికి అవకాశాలుంటుంది. అందుకే పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలుంటుంది. సో, అంటే రాహు వలన పాజిటివ్ కూడా ఉంది. ఇక్కడ కొద్దిగా నెగెటివ్ కూడా ఉంది. అంటే ఈ ఒక మనీ రిలేటెడ్, ఆ తర్వాత ఆకస్మికంగా హెల్త్ రిలేటెడ్ కావచ్చు. సో, ఇటు వలన కొద్దిగా ఒక భయము ఇట్లాంటివి ఉంటుంది తప్ప మేజర్‌గా ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఉండదు. తర్వాత ద్వితీయ స్థానంలో ఉంటున్న కేతు వలన ఇక్కడ ముఖ్యంగా మే 1వ తేదీ వరకు అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు. ఫైనాన్షియల్ పరంగా. సో, ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ మే 1వ తేదీ తర్వాత గురువు గారు దశమానికి వచ్చేస్తారు. అంటే గురు బలం కాస్త తగ్గిపోతుంది. అంటే అప్పటి నుంచి వీళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ అంటే జాబ్ రీత్యా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. స్థాన చలనం అనేది ఉంటుంది. ఖచ్చితంగా స్థాన చలనం కనిపిస్తా ఉంది. తర్వాత కుటుంబ వ్యక్తులతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు. అయితే గురువుగారి దృష్టి మనం చూసుకున్నట్లయితే పంచమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని సింహరాశి నుంచి ద్వితీయ స్థానం అంటే ఏంటి? కన్యా రాశి. ఆ కన్యా రాశి మీద దృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా పర్వాలేదు అన్నట్టుగా మనకి తెలుసుకోవచ్చు. గురు దృష్టి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు, కేతు అక్కడ ఉన్నప్పుడు ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతున్నప్పుడు గురువు దృష్టి ఉంటుంది కాబట్టి అది సొల్యూషన్ దొరుకుతూ వెళ్తుంది. తర్వాత సప్తమ దృష్టితో ఎక్కడ చూస్తున్నాడు? సింహరాశి నుంచి చతుర్థ స్థానమైన వృశ్చికాన్ని చూస్తున్నారు. చతుర్థాన్ని గురువు చూస్తే అంత పెద్దగా మనకి లాభం అయితే ఉండదు కానీ, బట్ స్టూడెంట్స్‌కి, విద్యార్థులకి చదువుల పట్ల కొద్దిగా బావుంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత గృహంలో కూడా పీస్ అనేది ఉండదు. ఏదో ఒక అంటే గృహంలో ఏదో ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ లాంటివి. సో, ఇలాంటివి జరగడానికి అవకాశాలుంటాయి. అది తర్వాత తల్లితో కొంచెం విభేదాలు కావచ్చు. ఏదో మనస్పర్ధల్లాంటివి. సో, ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలుంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన నవమ దృష్టితో ఎక్కడ చూస్తున్నాడు? 6వ స్థానాన్ని చూస్తున్నాడు. అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది. అప్పులు కూడా ఒక్కొక్కసారి పుట్టలేకపోవచ్చు. అప్పులు కూడా మనకి అది కూడా దొరకడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి పరిస్థితులు కొద్దిగా బ్యాక్ పెయిన్ లాంటివి, తర్వాత ఈ యొక్క అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కిడ్నీలో కొద్దిగా చిన్నపాటి స్టోన్స్ లాంటివి. ఎందుకంటే రాహు అక్కడ ఉన్నాడు. గురువు ఇంట్లో ఉంటున్నాడు. ఈయన చూస్తే శుక్రుడింటికి వచ్చేస్తున్నాడు. సో, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశం, మెయిన్ జాయింట్ పెయిన్స్ రావడానికి, ఇల్‌నెస్ సఫరింగ్ అవ్వడానికి కూడా ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనకిక్కడ మొత్తంగా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులతో కూడిన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. బట్ రాబడి అనేది తక్కువగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు రూ. 100 ఉంది అంటే రూ. 150 కావాలా. రూ. 150 ఎక్స్‌పెండిచర్ అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి, సింహరాశి వాళ్ళు ఈ జనవరి నుంచినే కొద్దిగా గురువు గారికి సేవ లాంటివి చేసుకుంటూ వెళ్తే, సో, అప్పుడు పాజిటివ్‌గా ఉంటుంది. అంటే మనకిప్పుడు టైం బాగుంది గదా అని మనము చానా పౌరుషంగా ఉండడము, ఎవరిదిలేమి కేర్ తీసుకోలేకపోవడము, ఎవరేమంటారో చూసుకోవడం, ఇట్లాంటివి కొద్దిగా ఆహ్, అహంకారంతో గనక మనము ప్రవర్తన చేస్తే ఖచ్చితంగా ఆయన దశమానికొచ్చినప్పుడు అది నెగెటివ్‌గా ఇవ్వడానికి కూడా అవకాశాలుంటుంది. సో, ఇప్పటి నుంచే గురువుగారికి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి రెమెడీస్. సో, గురువుగారికి అంటే శనగల్ది వీళ్ళు కూడా అక్కడ పంచి పెట్టడము. హ్మ్. శనగలతో చేసిన కేజింబావు శనగలు నానబెట్టడం బుధవారం రాత్రి పూట. గురువారం ఉదయాన్నే వాటిని
ఉడకబెట్టి మళ్ళా మీ వీళ్ళు అది మీకు తెలుగులో ప్రొనౌన్సియేషన్ నాకు రావట్లేదు కావచ్చు. పోపేసి అది అంటే మీన్స్ యెల్లో కలర్ పసుపు వేసేసి బాగా తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యం రూపంలో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం. ఇట్లా ఒక 9 గురువారాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. లేదు 9 గురువారాలు సమ్ పీపుల్స్ కి కుదరదు అన్నట్లు కనుకైతే 9 గురువారాలు కూడా సాయిబాబాకో దత్తాత్రేయుడికో ఒక వ్రతం లాగా చేసేసి 9వ గురువారం వెళ్ళి ఇవన్నీ చేసి ఒక 5 కేజీలో ఒక 10 కేజీలో ఒకేసారి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టడం రావచ్చు. లడ్డూలు, తర్వాత బనానా లాంటివి, అరటిపళ్ళు. సో ఇలాంటివన్నీ అక్కడ ఇచ్చేసి మహామంగళారతి చేయించుకొని, అర్చనలు చేయించుకొని రావడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే ఆ ఒక గురు ఇంపాక్ట్ అనేది అలాగే ఉంటుంది. తర్వాత కొద్దిగా దాన ధర్మాలు కొద్దిగా అలా చేయడం ద్వారా కూడా గురువు మనకి శాంతించడానికి అవకాశాలు ఉంటుంది. మెయిన్ అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన అంటే మనకి అంబాభవాని మనకి చాలా ఇంపార్టెంట్. పార్వతి అమ్మ చాలా ఇంపార్టెంట్. సో అమ్మవారికి యథాశక్తి ఒక వ్రతం లాగా ఇంట్లోనే మీరు చేసుకోవడం ద్వారా, సో ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఆయన వదలడు ప్రయాణాలు చేయడానికి, బ్రేక్ చేస్తూ ఉంటాడు, ఆటంకాలు ఇస్తాడు ప్రయాణాలు చేసేటప్పుడు. సో వీళ్ళు అలాంటి ఇంట్లోనే కూర్చొని ఒక వ్రతం లాగా చేసుకోవడము, ఎక్కువ నల్ల మినుములతో చేసిన పదార్థాలని కొద్దిగా డొనేషన్ ఇవ్వడం కావచ్చు. తర్వాత జామున్, గులాబ్ జామున్ లాంటివి డొనేషన్ ఇవ్వడము, లేదా కోతులకి, మంకీస్కి అక్కడ వాళ్ళకి తినడానికి ఇవ్వడము. తర్వాత నల్ల మినుముల్ని నానబెట్టేసి ఒక 8 శనివారాలు వర్షాకాలంలో నల్ల నువ్వులతో చేసిన నువ్వుల నూనెతో అభిషేకం చేసేటప్పుడు వీళ్ళు నందికి కూడా చేసుకుంటూ వీళ్ళు నందికి జలాభిషేకం చేసుకుంటూ ఓం నమ శివాయ అనే ఒక నామాక్షరం చదువుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి, ముందుకు సాగడానికి అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. సో చెప్పినటువంటి పరిహారాల్ని ఖచ్చితంగా పాటించుకొని ఈ ఇయర్ ని సాఫీగా వెళ్ళాలి అంటే డెఫినెట్ గా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్ గా అవన్నీ పాటించుకుని ఇయర్ పీస్ఫుల్ గా వీళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్. నమస్తే.